సర్వ్ చేసుకుంటానండి ప్లేట్లోకి. ఎంత బాగా వచ్చింది చూడండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. వెజిటేబుల్ సేమియా ఉప్మా చేస్తున్నానండి. నెయ్యి వేసుకోవాలండి. అవి సేమియా అనేది వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి కరిగినాక సేమియా వేయించుకోవాలి. బాగా రెడ్గా వేయించుకోవాలి సేమియా. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. మంచిగా రోస్ట్గా వేయించుకోవాలి. వేయించుకునేవి కూడా దొరుకుతాయి, కానీ అవి సన్నగా ఉంటాయండి. ఇవే బాగుంటాయి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి, గోల్డ్ కలర్కి వస్తున్నాయి. మరీ ఎర్రగా వేయించకద్దండి, గోల్డ్ కలర్ వచ్చేస్తే చాలు. ఇది పక్కకు తీసి పెట్టుకుంటానండి. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుంటా. పోపు వేసుకుంటే సరిపోతుంది. ఈ వేడికి వేయించుకుంటే సరిపోతుంది. తీసుకోవాలి. మొత్తం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి సేమియా ఉప్మాకి. కొంచెం ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ అన్ని సన్నగా తరిగి వేయించుకోవాలి. ఒక 5-6 మిరపకాయలు, ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, ఒక గడ్డ ఆనియన్ అండి. ఇది చిన్న చిన్నగా కట్ చేసి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. మూల వేయించుకొని అంతవరకు మూత పెట్టేస్తే ఆవిరికి మెత్తగా అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మరీ ఎర్రగా వేయించకండి, టేస్ట్ ఉండవు. ఇంకా కొద్దిసేపు 1 నిమిషం అండి, 1 నిమిషం వేయించుకుంటే ఇంకో వాటర్ వేస్తానండి. మరీ సన్నగా అయిపోతాయి. ఆ వాటర్లో బాగా ఉడుకుతాయి. 1:30 పోసినానండి. 1:30 సేమియా వేసిన. 1కి 1:30 పోసుకోవాలి నీళ్ళు. వాటర్ అనేది 1కి 1:30 వేసుకోవాలి. 1 ఇంకా సగండి 1/4 వేసుకోవాలి వాటర్. ఒక స్పూన్ ఉప్పు చాలండి, ఎక్కువ వేయద్దు. స్టవ్ మీడియం పెట్టుకుంటే కొద్దిగా తొందరగా ఎసురు అనేది తొందరగా అవుతుంది. కొద్దిగా మరలాలండి వాటరు. ఇంకా కొద్దిసేపు మరలాలి. మొత్తం మరలాలండి. మసులుతుందండి. ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. వేయించుకున్న సేమియా మొత్తం వేయాలి. సన్నగా చేసుకోండి స్టవ్. ఇది పొడి పొడిగా ఉండాలండి ఉప్మా. కొద్దిగా నీళ్ళు పెట్టేసి మూత పెట్టేస్తా, ఉడుకుతుంది. ఇది ఉదగదండి ఉప్మా. రవ్వ అయితే ఎంతైనా ఉదుగుతుంది. ఇదైతే ఎంత వస్తే అంతనే ఉంటుంది. బాగా పొడి పొడి రావాలండి, ఇంకా ఉడకాలి. ఇది చూడండి, ఈ వాటర్ అనేది పోవాలి. వాటర్ ఉంది ఇంకా. చూడండి మొత్తము
ఎట్లా అయిపోయినాయి, నీళ్ళన్నీ అయిపోయినాయి. సన్నగా పెట్టుకోవాలండి, లేకుంటే అతుక్కపోతుంది అనమాట. హై పెట్టుకోకూడదు, ఇంకా సేమియా అనేది పెన్నానికి అతుక్కుంటుంది. ఇంకో కొద్దిగా సేపు అండి, ఇంకా పొడి పొడిగా రావాలి. ఇట్లా కూడా తినొచ్చు. ఉండనా ఇట్లానే తినమా? ఏమో మళ్ళీ ఎట్లా బాగుంటుంది. ఇంకా కొంచెం ఇంకా కొంచెము ఒక్క నిమిషం ఇట్లా ఆవిరి సన్నగా పెట్టేస్తే అయిపోయిందండి. ఇంకా పొడి పొడి అయింది. స్టవ్ బంద్ చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ వేడికి ఇంకా పొడి పొడి అవుతుంది. పెన్నం వేడికి పొడి పొడి అయిపోతుంది. చివరిగా కొత్తిమీర వేస్తానండి. తరిగిన కొత్తిమీర వేసి కలిపాను. వేసినాక అంతా కలిపేయండి. ఇంత బాగా ఏం చూడండి పులుపులు. ప్లేట్ పెట్టేస్తా. వడ్డిస్తున్నా చూడండి ఎంత పూలు అయిందండి. సేమియా ఉప్మా, వెజిటేబుల్ సేమియా ఉప్మా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా చేసుకుంటే కుల్లగా బాగుంటుంది. ఎసురు అనేది మంచిగా వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అయిపోయిందండి వెజిటేబుల్ సేమియా. చాలా బాగా వచ్చిందండి. పొడి పొడిగా ఇలా చేసుకోండి. కరెక్ట్ ఎసురు పోసుకొని ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.